ఉదయం మహా ఉదయం అనే పేరు మీద మనం ఇలా తెర మీదకి పోతే మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి, ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక వేడుక. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రధాని ఎదురుదాడి. చూద్దాం ఏమన్నాడు ఈ పెద్ద మనిషి. అయితే ఏమన్నాడు మోడీ సారు అంటే ఇటు పాయే. మహాకుంభమేళ ఐక్యతకు గుర్తుగా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సరే పెద్ద మనిషి ఈ రకంగా చెప్పుకొచ్చిండు. ఐక్యతకు ఏమన్నాడు, మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు. ఇక మహాకుంభమేళ పోయిన భక్తులకు ఏం జరిగే ఏమాయే, మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు అని పెద్ద మనిషి మోదీ సాబ్ చెప్పుకొస్తున్నాడు. అయితే మహాకుంభమేళ ఇక్కడ దేశ నలుమూలలే కాదు, సరే ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వచ్చిర్రు, మంచిగానే ఉంది. అయితే ఇక్కడ పాపాలు పోగొట్టుకున్నందుకు పైన కట్టిన ఎవరైతే జనాలు ఉన్నారో ఈ పబ్లిక్ రోగాలు మూట కట్టుకొచ్చుకున్నారు అనేది కూడా మరి మనకు డాక్టర్లు చెప్తున్న ముచ్చట. అదేంది నర్సే తాత, ఉని అన్యారం పాడైపోను. కుంభమేళకు పోతే పాపాలు పోతాయనే కదా. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, పవిత్రమైన స్నానాలు చేస్తే మన ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. మన నెత్తిలో కూర్చున్న శనిదేవుడు కూడా దొరికిపోతాడు. పాపాలు మొత్తం పటాపంచలైపోతాయి అనే నమ్మికతోనే మరి భక్తులు ఈ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలిపోదామన్న కుతూహలంతో పోతే ఒరేకో నువ్వేం చక్కన పాపాలు పోతాయి అంటే రోగాలు మూట కట్టుకొచ్చుకుంటారు అనేది ముచ్చట ముంగటేస్తున్నావు ఎట సంగతి అంటే ఇక ఈడ కథ మొదలావు. రోగాలు మూట కట్టుకొచ్చుకొని పాడైపోయి మరి ఎక్కడ రోగాలు ఏంది ఏం కథ అంటే ఇక మరి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో ఉండే కదా, ఇక వాళ్ళు కూడా ఏదైతే మహాకుంభమేళలో ఏదైతే ఆ పవిత్రమైన ఆ నదీ జలాలు పారుతున్న నీటిని వాళ్ళు పరీక్షలు చేసిరట. అప్పటికే అవి జరంతా అటు ఇటే ఉన్నాయట. అమ్మా సరే ఇక యోగి ప్రభుత్వం బ్రహ్మాండంగా కుంభమేళ సాగించింది, చేపింది. ఇప్పటికీ 60 కోట్ల మంది దాటిర్రు. ఏది ఇంట్లో స్నానం ఆచరించిన వాళ్ళు. ఇక ఇళ్ళకు పోయిన వాళ్ళు ఊకుంటారా భక్తులు, షెడ్డో పడ్డో పూజలు పురస్కారాలని, కొబ్బరికాయలని, ముడుపులని, ఇంకా రకరకాల వస్తువులు ఈ నీళ్ళల్లో చేసే వరకనే అవి ఇక ఒకరి మీద ఒకరు తానాలు జపాలు చేసే వరకనే అలా మన కొలిఫామ్ అనే ఒక బ్యాక్టీరియా తయారైందట. ఇక ఈ బ్యాక్టీరియా చల్లకుండా ఇక మరి ఇది అంటే కొంతమంది నీళ్ళు తాగలేదు కదా, కొంతమంది నీళ్ళు తాగలేదు కదా. మరి బ్యాక్టీరియా ఎట్ల లోపల పోయిందంటే అలా తానాలు చేస్తుంటే చెవుల పోయింటి, ముక్కుల పోయింటి, మూతి పోయింటి జారిపోయి మరి కడుపులా ఇదయ్యి ఇక వాంతులు, విరోచనాలు, కొంతమందికి టైఫాయిడ్ జ్వరము, రకరకాల బీమార్లు అంటగట్టుకొచ్చుకుర్రు అనేది కూడా డాక్టర్లు చెప్తున్న ముచ్చట.
ఇది నేనంటుంది కాదు, డాక్టర్లు చెప్తున్నా ముచ్చట. అయితే మరి ఈ పాపాలు చదవకుండా ఈ పాపాలు ఎక్కడ పోయినాయో ఏం కదో, ఈ పోయినాయో పోలేదో కానీ మొత్తానికి రోగాలు మూట కట్టుకొచ్చుకున్నారు జనాలు అనేది మాత్రం కుంభమేళలో ఈ కథ జరిగింది. అక్కడ నీళ్లు మొత్తం కలుషితమైనవి, నీళ్లు మొత్తం ఆగమైపోయినాయి. అక్కడి ప్రభుత్వం కూడా యోగి ఏం పట్టిపర్వ ఏనట్టుగానే ఉన్నది కథ. మరి కోట్లాది మంది వస్తారు అనేది ఎరికేనాయే. మరి యోగి ఏం చేసినట్టు, ఏం ఉద్యోగం చేసినట్టు, ఏం ఏర్పాటు చేసినట్టు? తొక్కిసలాటలో కొంతమంది గత్తరగా అన్యాయంగా పానాలు బాయ్, అగ్ని ప్రమాదాలు జరిగే. స్వయంగా ఆమె ఉండే కదా పశ్చిమ బెంగాల్ అక్క, ఏం పేరు ఉండే ఆమె పేరు, పశ్చిమ బెంగాల్ అక్క కూడా ఇది మహాకుంభమేళ కాదు, ఇది సావు కుంభమేళ. మమతా బెనర్జీ ఇది సావు కుంభమేళ అని ఆమె కూడా మరి దీని మీద తీగ రాగాలు తీసింది. మొత్తానికి యోగి ప్రభుత్వము మహాకుంభమేళలో జనాలకు కావలసిన ఏర్పాట్లు చేయకపోగా మీరంగా ఏ అయితే నీళ్ళు పవిత్రమైన స్నానం ఆచరించే ఈ నదీ జలాలు గంగా, యమున, సరస్వతి మరి ఇవి త్రివేణి సంగమంలో జనాలు మరి ఈ రకంగా స్నానాలు ఆచరించారు కాబట్టి, కోట్లాది మంది భక్తులు వచ్చారు కాబట్టి అక్కడ నీళ్లు మొత్తం కలుషితమయ్యి ఇవాళ పోయిన భక్తులు రోగాలు మూట కట్టుకొచ్చుకుర్రు అనేది మాత్రము తెల్లమవుతుంది. మరి ఇది ఏకంగా డాక్టర్లే చెప్పుకొస్తుర్రు. పాపాలు మరి 25% ఏం పోయినాయి కానీ 75% రోగాలే వచ్చినాయి అనేది మాత్రం తెర మీదకి వస్తుంది. ఇగో గిది కథ. ఇక మరి మన పెద్ద మనిషి గారకంగా అంటుండు.